నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై విశ్వాసం నెగ్గింది. మొత్తం 48 వార్డులకు ఎక్సాఫిషియో మెంబర్లతో కలిపి కాంగ్రెస్ కౌన్సిలర్ల బలం 41కి చేరింది. దీంతో బీఆర్ఎస్ కు 5 కౌన్సిలర్లు మాత్రమే మిగిలిపోయారు. ఒకరు తటస్థంగా ఉండగా 3 గైర్హాజరయ్యారు. గతంలో కాంగ్రెస్ కు 19, బీఆర్ఎస్ కు 21 మంది కౌన్సిలర్లు ఉండగా బీజేపీకి 6 ఉండగా ఎంఐఎం కు 1, ఇండిపెండెంట్ గా మరొకరు గెలిచారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏకంగా 17 మంది కౌన్సిలర్లు హస్తంగూటికి చేరారు. దీంతో బీఆర్ఎస్ మైనార్టీలో పడిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. అయితే డబ్బులకు కౌన్సిలర్లు అమ్ముడుపోయారని మందడి సైదిరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు విప్ ను ధిక్కరించి ఓటు వేశారని మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి అమ్ముడుపోయే కౌన్సిలర్లకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అవిశ్వాసం పెట్టారని మందడి సైదిరెడ్డి ఆరోపించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చక్కెరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపాలిటీ పరంగా బీఆర్ఎస్ పార్టీకి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం అయితే ఈ రోజు నెగ్గింది. మొత్తం 48 మంది కౌన్సిలర్లతో పాటు 2 ఎక్సాఫిషియో మెంబర్లు కలిపి మొత్తం 50 మందికి గాను ఈ రోజు అవిశ్వాస తీర్మానంలో మొత్తం 41 మంది కాంగ్రెస్ పార్టీకి బలంగా అవిశ్వాసానికి ఓటేశారు. మరో ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బహిష్కృతంగా ఉన్నటువంటి పిల్లి రామారావు తటస్థంగా ఉన్నారు. 2 ఎక్సాఫిషియో మెంబర్స్ తో పాటు మరో బీజేపీ కౌన్సిలర్ 3 గైర్హాజరయ్యారు. మొత్తం 46 మంది అయితే 47 మంది అయితే అవిశ్వాసంగా ఉన్నారు. మొత్తం 41 మంది అవిశ్వాసానికి నెగ్గడంతో మొత్తం అవిశ్వాసం మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే త్వరలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉండబోతోంది. ఇప్పటికే ఇన్ఛార్జి కలెక్టర్ కి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ధిక్కరించి ఓటు వేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇన్ఛార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కి 10 రోజుల క్రితమే చైర్మన్ ఉన్నటువంటి మందడి సైదిరెడ్డి అయితే వినతి పత్రం కూడా ఇచ్చినట్టు పరిస్థితి ఉంది. ఈ రోజు ఇప్పటికీ కూడా మళ్ళీ తీర్మానం విప్ జారీ చేసినట్టు ధిక్కరించిన వారు మళ్ళీ రిటర్న్ పూర్వకంగా ఇస్తే దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కూడా ఇన్ఛార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అయితే చెప్పారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కీలకమైన నల్గొండ మున్సిపాలిటీకి మాత్రం మొదటి ఎదురు దెబ్బగా తగిలింది. మొత్తంగా ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో దాదాపుగా 17 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో 14 మంది బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన వారిలో ఉన్నారు. మొత్తంగా ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువగా ఉండడంతో అవిశ్వాస తీర్మానం అయితే నెగ్గింది. త్వరలో నూతన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా ఉండబోతుంది. ఇప్పటికి ఉన్నటువంటి వైస్ చైర్మన్ చైర్మన్ గా ఉండబోతున్నారు.